ఎన్ని జన్మలు ఎత్తినా దానికి సమానత్వం రాదు. కాబట్టి శాంతి భగవంతుడు అని ఎందుకన్నాడంటే రమణ మహర్షి, శాంతి అనేటువంటిది అద్వైత స్థితిలో మాత్రమే అది నీకు అనుభూతి కలుగుతుంది, ద్వైతంలో కలగదు. అది ఇంకా అదే మనం మాట్లాడుకోవాలనుకుంటే ఆ అద్వైత స్థితి అనేది క్రమేణా పెరిగిపోతూ వస్తుంది, ద్వైతం నశిస్తూ పోతుంది. కాబట్టి అద్వైత స్థితిలో ఉండు, అద్వైత ఆచరణ పనికిరాదు. ఇప్పుడు అంతటా దేవుడే కదా, అందరినీ దేవుడే కదా అనిపిస్తాండేది, అందరిలో దేవుడే కదా ఉండేది అని అంటే ఇదిగో ఇవే సమస్యలు. సర్దిబువ్వు తినకూడదా, ఏం మాంసం తినకూడదా, ఏం దాన్ని కోస్తే తప్పేముంది, మాసిపోయిన గుడ్డలు వేసుకుంటూ వచ్చిన నష్టం, ఎన్ని కావాలో అన్నీ మాట్లాడుతూ అంటాడు. ఎందుకంటే నీకు భేదము అని ఏవేవి అనిపిస్తున్నాయో అవన్నీ కూడా వాడు మాట్లాడతాడు. కాబట్టి వాడికి అద్వైత అనుభవం లేదు, ఎంత చెప్పినా కాదు. ఇంకా అందుకే చూడండి, నాస్తికులకి ఆస్తికులకి దేవుడు లేడనేటువంటి వానికి, దేవుడు ఉన్నాడనేటువంటికి ఎంత వాదన జరిగినా ఎవడు గెలిచాడు. వంద ఇంద వింది. ఎందుకంటే వాడు కనిపించేది వాని ఆలోచనకు అందేది మాత్రమే నిజం అనుకున్నాడు. వాడు స్పష్టంగా చెప్తాడు కూడా. వీడేమంటాడు, బుద్ధికి మనస్సుకు అందేది కాదురా నాయన, అందనప్పుడు అది నీకెట్లా తెలిసింది అంటానులే. బుద్ధి మనసు పని చేయకపోతే ఇంకేం పని చేస్తాయి అనుకుంటాడు? అవి లేకుంటే లోకంలో ఎట్లా బతుకుతాడు? ఎవరు నమ్ముతాడప్ప నువ్వు చెప్పేదంతా? అందుకోసమే చలం దేవుని నమ్మేవాడు కాదు. అతను ఇష్టం వచ్చినట్లు జీవితంలో నడుచుకున్నాడు. ఏం చెప్పినాడంటే ఒకటే అన్నాడు, నా మనస్సులో ఏం పుడుతుందో అది ఏం చేయమంటే అవన్నీ నేను చేస్తాను, లోకంలో భేదమే లేదు అని మనసు ఎట్లా చెప్తే అట్లా విచ్చలవిడిగా జీవించినాడు. లాస్ట్కి ఒక మాట అన్నాడు, బిడ్డ అయితేనేం పెళ్ళాం అయితేనేమని. బిడ్డ అయితేనేం పెళ్ళాం అయితేనేమి ఏమయ్యా అట్లా మాట అంటాడు? మామిడి చెట్టును నేను వేసిన, మామిడికాయలు నేను తినాలనా వేరే వాడు తినాలనా? నిరూపణ చలం. అంత ఇదిగా మాట్లాడినాడు. ఆయన కవే. పోదాం రావయ్యా ఒక్కసారి రమణ మహర్షిని దర్శించాము, చాలా గొప్పవాడు ఆయన. అంటే ఇదిగో నేను సిగరెట్ తాగకుండా ఉండలేను, సిగరెట్ తాగుతా. నమస్కారం చేయమంటే నేను ఎవరికి నమస్కారం చేసేటోని కాదు. ఎన్నో రూల్స్ పెట్టినాడు. నీ రూల్స్ అన్నీ నీకు ఇష్టం వచ్చినట్లుంటాయా? ముందు ఆయన చూడు, దర్శనం చేద్దాంపా అన్నాడు. అంతటి అద్వైతవాది అన్నమాట. ఆ అద్వైతవాది ప్రతిదీ నాకు తెలియాలా, నేను అనుభవించాలా అనేటువంటి తత్వం ఎవరు చెప్పినా జీవితంలో నమ్మలే, ఒప్పుకోలే. దేవుడు ఉన్నాడని కానీ నమస్కారం అని కానీ ఏమీ లేదు. సరే వచ్చినాడు రమణ మహర్షి దగ్గరికి. రమణ మహర్షి ధ్యాన మందిరంలో నుంచి బయటకు వస్తా అన్నాడు. సిగరెట్ ముట్టించినాడు, తాగుతా అన్నాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినాడు, సిగరెట్ ఎప్పుడు పోయిందో చేతిలో నుంచి. తనకు తెలియకుండానే నమస్కారం చేసినాడు. ఇంకా తీరా దగ్గరికి వచ్చేలా కాళ్ళ మీద పడినాడు. అప్పుడు అది జరిగింది. మళ్ళీ బయటకు వచ్చినాక ఏంపో అన్ని రూల్స్ పెడితే మరి ఏంది నువ్వు చేసినది పని అంటే? ఏందో అది నాకే అర్థం కాలే. నేను ఏం పని చేసినానో ఎందుకు జరిగిందో అది నాకే అర్థం కాదన్న. అయినా లోపల మాత్రం నా జీవితంలో లేనంత శాంతి, ఆనందము, తృప్తి అద్వితీయం నా జన్మలో ఇలాంటిది అనుభవించనే లేదన్నాడు.
అది అద్వైత స్థితి. తర్వాత మొత్తం అన్నీ పోయినాయి. పోయిన వాళ్ళల్లో ఆయన కాలు పట్టుకొని నమస్కారం చేసినారు చలానికి. ఆ సమయంలో నేను కూడా వాళ్ళ ఇంట్లో పోయినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో గడుపుతూ ఉంటే, తిరువన్నామలైలోనే రమణాశ్రమానికి దగ్గర ఉండ్రి బిడ్డ షౌరీసు. ఆ బిడ్డకు వచ్చిన తర్వాత చిన్నపిల్ల ఇట్లా రమణ మహర్షి నేనెవరని విచారణ చేసుకోమని చెప్పినాడు. అదేందో నాకు అర్థం కాలే, కానీ నాకున్నంత ఆనందము శాంతి మాత్రం ఎవరికీ లేదు. కాబట్టి ఆయన మహనీయుడు అని చెప్పేసి ఆ నేనెవరనేటువంటి విచారణ, ఆయన యొక్క విచారణ మార్గం అన్నీ చెప్తా వచ్చినాడు ఆ పాపకు. అప్పుడు ఆ పాప రమణ మహర్షికి సన్నిహితంగా ఉండి రమణ మహర్షి తొడల మీద కూర్చుండేది. అంత ఇది అన్నమాట. ఆ రకంగా ఉండి ఆమె సౌరీస్ కూర్చున్నట్లు ధ్యానంలో చలం కూర్చోలేకపోతాన్నాడు. నాకు ఎప్పుడూ ఆనందంగా ఉండ, నాకేం పట్టింది కూర్చోడానికి అనేటువంటి ధోరణి. అయితే ఆమె మాత్రం నేను ఈశ్వర సాక్షాత్కారం పొందినానని చెప్పేసి డిక్లేర్ చేసింది. ఆగస్టు 15వ తేదీ నేను ఈశ్వర సాక్షాత్కారం పొందిన, సాక్షాత్ ఈశ్వరుని నేను చూసినాను, మాట్లాడినాను అనేటువంటి అనుభూతి పొందింది. అయితే ఆమె యొక్క వర్చస్సు, ఆమె యొక్క తేజస్సు, ఆమె విధానము చూస్తే గొప్ప సాధకురాలు. ఇంకా వాళ్ళ ఆచరణ అంటే అందరూ చెడిపోయిన వాళ్ళే, ఇంట్లో వేషలే, డబ్బు సంపాదించుకొని బతికేటోళ్ళని అందరినీ తీసుకొని వచ్చినాడు. ఎవరైనా రావచ్చు, వాళ్ళందరిని ఇంట్లో పెట్టి వాళ్లకు బాగు చేసేటువంటి, వాళ్ళ మనస్సును మార్చేటువంటి ప్రసంగాలు ఈయన చేస్తూ ఆమె చెబుతూ ప్రతిరోజు గిరికి తీసుకొని పోయి ఆ కొండకు దగ్గరలో కొండ మీద యొక్క గుండు మీద ఇద్దరు కూర్చొని అందరిని చుట్టూ కూర్చోబెట్టుకొని వాళ్లకు ఉపన్యాసాలు చెప్తూ 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 నిదర్శనాలు ఇట్లా చేస్తూ వాళ్లకు వివాహాలు చేసి వాళ్ళ పిల్లలను కూడా ఇల్లు సాకినారు. ఇంకా నేను బాగా చూసిన, నేను సౌరీస్ దగ్గర చలం దగ్గర కూర్చున్నప్పుడు కాలేజీ దగ్గర కదా, కాలేజీ పోయే పిల్లనాయలంతా అటుకు వస్తానే విజులు కొడతారు, టాటా అంటారు, నవ్వుతారు. అంతా అట్టోళ్ళే ఉండేది, అంతా అట్టోళ్ళే. వీళ్ళు ఊరుకోరు, వీళ్ళు నవ్వుతారు. కానీ అట్లాటోళ్ళు పూర్తి మారుస్తారు చూడు. మళ్ళీ జీవితంలో ఆనందంగా జీవించిన వాళ్ళు పిల్లలు ఇట్లా సంసారాలు. దాంట్లో నర్తకి అనే ఆమె ఒకటి. ఆ నర్తకి జీవించి ఉన్నప్పుడు ఎప్పుడూ నా దగ్గరకు వచ్చేది, మేమిద్దరు బాగా మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. ఆమె కూడా ఈ చరిత్ర చెప్పింది. ఇట్లా నేను వేసేగా ఉన్నాను, అమ్మ దగ్గరకు వచ్చిన తర్వాత నాలో ఆ లక్షణాలన్నీ పోయినాయి. ప్రథమ శిష్యురాలు సౌరీస్కు నర్తకి అంటే అంతగా తయారైంది. వాళ్ళు బిడ్డ మాదిరి చూసుకుంటా అంటారు అన్నమాట ఈమె. అయితే ఈమె జీవితంలో ఇంకా మానుకుంది, ప్లస్ పిల్లలు లేరు, బాధ్యత లేదు, అన్నదమ్ము లేదు, అందరినీ ఎవరిని కాదనుకొని వాళ్ళే దేవుళ్ళుగా చూసుకొని జీవించింది అన్నమాట. ఆమె చరిత్ర కూడా దీంట్లో చలం దాంట్లో ఉంది, నర్తకి. ఆమెతో కూడా బాగా పరిచయం నాకు. కాబట్టి ఇది అద్వైత స్థితి. అంటే ఇప్పుడు ఆమె అద్వైత స్థితిలో ఉంది. మనమేం చేస్తున్నాము? ద్వైతాన్ని చూస్తున్నాము. ఆమె అదే అంటుంది అన్నమాట, అందరిలో పరమాత్మే ఉన్నాడు. అందరిలో పరమాత్మ ఉన్నప్పుడు మనం అసహ్యించుకోవడం ఎందుకని ఆమె అంటుంది. మనం ఎంత సమర్థించుకుందామనుకున్నా అది లోపలిది మాత్రం పుట్టుకేస్తుంది, దాని పని చేస్తుంది. ఇంకొకటి, ఎంత మార్చేనేమి రోంతన్నా ఉంటుంది కదా. మనసు ఉంది అంటే మాత్రం అది ఒప్పుకోదు. ఆన్నే ఇంటి ముందరనే రోడ్డులోనే సమాధి తీసి
ఆడ సమాధి చేసినారు. చలం సమాధి అని రోడ్డు పక్కనే ఉంది ఇప్పుడు కూడా. అయితే ఆయన ఏం చెప్పినాడంటే, నేను చనిపోతే నా శవాన్ని తీసుకొని పోయి అరుణాచలం కొండలలో పారెక్కండి. పురుగులు, కాకులు, గద్దలు తింటే అవన్నీ బాగుపడతాయి, దానిలోకి నేను ఆహారం అయితే నా జీవితం ధన్యమవుతుందని చెప్పినాడు బిడ్డలకు అందరికీ. నన్ను సమాధి వద్దు, బూడ్సొద్దండి, పారెక్కండి అన్నాడు. ఎడ పారెక్తారు? కాబట్టి సమాధి చేసినారు. ఆ సమాధి చేసినప్పుడు తమిళనాడు గవర్నమెంట్ రోడ్డు వెడల్పు చేసేకి సమాధిని తీసేయాలని చూసినారు. అప్పుడు చలం భక్తులంతా పోయి మద్రాసుకు పోయి ఆ మినిస్టర్తో మాట్లాడి అది మాత్రం నిలబెట్టి మిగతా రోడ్డు అంతా వెడల్పు చేసినారు. ఇప్పటికి ఉంది అది. ఏమంటే ఆమె సౌరీస్ అదే పరిస్థితులు. ఎందుకంటే ఎవరిని అడగరు, అంతమందిని సాగుతూ ఉన్నారు. వాళ్ళకు పెళ్ళిళ్ళు, బాధ్యతలు అన్నీ, ఆస్తి అంతా కరిగిపోయా. ఇంకా గత్యంతరం లేక ఆడ ఉండలేక భీమిలిలో సముద్రం ఒడ్డున ఒక రూమ్ తీస్తాము, అక్కడ నీకు ఆశ్రయం ఏర్పాటు చేస్తాము, పోదాం రామ్మ అని ఈడ ఉండేటువంటి ఆస్తి అంతా అమ్ముకొని అక్కడికి పోయా. భీమిలికి వెళ్ళిపోయి అక్కడ సమాధి అయిపోయా. ఆ భీమిలికి కూడా నేను 2-3 సార్లు ఏంటి భీమిలి, భీమవరం, వైజాగ్ నుంచి పోవచ్చు. అప్పుడు ఇక్కడి నుంచి ఒక లెటర్ రాసినాడు. నేనెవరంటే విచారణ ఏమి, రమణ మహర్షి ఏం చెప్పినాడు అని తాడిపత్రి నుంచి లెటర్ పోయింది ఆయమ్మకు. ఆయమ్మ చూసింది. రిప్లై ఏం రాసిందంటే, మీ ఊర్లో బ్రహ్మము ఉన్నాడు, ఆయనకు తెలియని విషయం లేదు, నువ్వు ఆయనతో మాట్లాడు, నేనెవరనే విచారణ ఆయనతో చెప్పించుకోను. ఆమె స్వయంగా లెటర్ రాసి పంపించింది. అంటే అంత బాగా డిస్కషన్ చేసేటోళ్ళం మేము. చలం కానీ సౌరీస్ కానీ స్పష్టంగా చాలా డీప్గా డిస్కషన్ చేసేటోళ్ళం. అయితే దీంట్లో అబద్ధము కానీ ఆత్మవంచన చేసుకోవడం కానీ ఎవరికి లేదు. అదే సజ్జన సాంగత్యం. అందుకోసం రమణ మహర్షిని కూడా అన్ని విమర్శలు వచ్చినాయి. రమణ మహర్షి ఇది చెప్పినది, నాయన అద్వైత స్థితిలో ఉండాలి మనం, అంతేకాని అద్వైత ఆచరణ అనేటువంటిది మాత్రం మీరు ఆలోచించొద్దండి. దాన్ని స్థితిలో ఉంటే అది అద్వైత ఆచరణ. ఇంకా నువ్వు సంసారం చేస్తానే అద్వైత ఆచరణే, అన్ని లోపల సమానంగా అయిపోతాయన్నమాట. లోపల నువ్వు సమానమైనటువంటి దృష్టి కలిగి ఉంటావు, మనసుకు భేదం కలుగుతూ ఉంటుంది, అంతేగాని. కాబట్టి అద్వైత స్థితిలో ఉండు. అద్వైత ఆచరణ పనికిరాదు. పెళ్ళాం పెళ్ళామే, పిల్లలు పిల్లలే, డబ్బు డబ్బే, వ్యాపారం వ్యాపారమే, కీర్తికి అన్నీ ఎట్లుండాలో అట్లుంటాయి అంతే. ఎందుకంటే అవి నువ్వు కాదు కదా, అవి నువ్వు కాదు కదా, నువ్వు దైవస్వరూపునివి. ఇవి నీకెక్కడి నుంచి వచ్చాయి? అది అర్థం చేసుకోలేక ఆ ప్రశ్న అర్థం కాదు. ఇప్పుడు నీకు దయా కరుణ పుట్టిందనుకో, ఆ ఫీలింగ్ నీలో పుట్టినప్పుడు, సహజంగా పుట్టినప్పుడు, నువ్వు మనిషిని చూసినా కూడాను దాంట్లో లోపం ఉండదు, అది అట్లే ఉంటుంది. అది సహజంగా నీలో దయాకరణ పుట్టకుండా పోయి చూసినావు అనుకో, ఈ మనసు ఏం చేస్తుందంటే తేడా కనిపించేటట్లు చేస్తుంది. కష్టం చేసుకోవచ్చు కదా, నీకు ఆరోగ్యంగా ఉండవు కదా, ఎందుకు అడక్క తింటా ఉండవు, మీ వాళ్ళు లేరా, నేను ఇచ్చిన డబ్బు సద్వినియోగం అవుతుందా లేదా, ఇవన్నీ ఆలోచనలు ఎందుకు వస్తాయంటే అద్వైత స్థితిలో లేవు నువ్వు. అది అద్వైత స్థితిలో ఉంటే, ఇప్పుడు రమణ మహర్షి ఏమన్నాడు, దూడ వచ్చింది, పాయసం చేసినారు, మూతి పెట్టింది, పెడతాను పాయసం అంతా చెడిపోయిందని చెప్పేసి దాన్ని దుడ్డుకర్ర తీసుకొని కొట్టి ఆ పాయసం అంతా పారేసినారు.
రమణ మహర్షి దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసినాడు, చూడు ఎంత పని చేసిందో ఇది అని. అప్పుడు రమణ మహర్షి ఏమన్నాడంటే, ఒరే నాయన, మీరు పాయసంలో తల పెట్టిందని మీరు చెప్తాండ్రు, దాని మూతి కాలిందిరా నాయన, ఎవడన్నా ఆలోచిస్తానడా? ఇంత కాలే దాంట్లో మూతి పెడితే దాని మూతి ఏమైపోయి ఉంటుంది? అది ఎవడైనా ఆలోచిస్తానడా? ఏమన్నా పని ఇది? ఇది పాయసం మళ్ళైనా వండుకోవచ్చు, దానికది చెప్పు. అది ఎవరికి చెప్పుకోవాలా? యా డాక్టర్ దగ్గరికి పోవాలా? అంటే అది సహజంగా పుట్టినటువంటి కరుణ. అది ఆయన సమర్థించడం అని కాదు, విమర్శించడం కాదు, పుడుతుంది అట్లా. ఇప్పుడు ప్రాణమయ ముందు భగవాన్ దగ్గరకు వచ్చింది ఆవు, దాని తల నిమిరినాడు. నిమిరితే నిదానంగా ఆయన పాదాల దగ్గర అట్లే ఒరిగిపోయి చేయి పెట్టినాడు, ప్రాణం పోయింది. దాన్ని సమాధి చేయండి అన్నాడు. అన్ని ఆవులు పండి అన్ని ఆవులు ఉన్నాయి, దాన్ని సమాధి చేయమని చెప్పినాడా? చెప్పలే. అట్టే కాకి సమాధి ఉంది. అది మరి ఏమిటి అనేటువంటిది అది అద్వైత స్థితిలో ఉన్నవానికి ఏమన్నా, అంతేగాని కాకిని చేసా, కోతిని చేసా, జింకను చేసా, ఆవును చేసా, మిగతావి లేవా? అవి ఎందుకు చేయకూడదు? ఇంకా ఎన్నో మాటలు, ఎందుకంటే మనసు ఉంది కదా. కాబట్టి అద్వైత స్థితిని అంత సులభంగా అర్థం చేసుకుంటే కాదు. అద్వైత స్థితిలో ఉన్నవానికి ప్రశ్నే పుట్టదు, దేవుని మీద అనుమానము రాదమ్మా. ఏమన్నా జరుగుతానే నీకు ఆ సందేహం కానీ ప్రశ్నే కానీ పుట్టనే పుట్టదు. అందుకే ఇవన్నీ పుడతా ఉంటాయి. పుడతాయి పుట్టవని ఎవరు అంటారు? కానీ పుట్టని స్థితి కూడా ఉంది కదా. నువ్వు పుట్టిన దాన్ని గురించి ప్రాధాన్యత ఇస్తాండవు, పుట్టకుండా ఉండేదానికి ప్రాధాన్యత ఆడిస్తాండవు. అదే నువ్వు తెలుసుకుంటూనే పోతున్నావు, తెలిసినది అదే కదా. కావాలని కోరుకుంటాను కదా, మళ్ళీ కావాలంటే రాదు, ఊరుకుంటే వస్తుందని చెప్పినా కదా. కావాలా అన్నప్పుడు పోయిందే అనే బదులు ఊరుకున్నాను, అప్పుడు దాన్ని నువ్వు దక్కించుకుంటావు. పాయనే అంటే ఇది పరిగెత్తుతుంది. ఇప్పుడు దీనికి బయటకు పోయే రుచి చూపించినావుమా, లోపలికి పోయే రుచి దీనికి చిక్కిందంటే ఇది లోపలికే పోతా ఉంటుంది. ఇప్పుడు అదే చూడు, ఇప్పుడు నీకు ఏ తిండి నీకు అనిపిస్తూ ఉందో నువ్వు స్థితిలో ఉండి ఆ తిండి తిను, నీకు ఏమీ అనిపించదు. కానీ భగవాన్ అన్నారు, ఏ పదార్థాలన్నా పెట్టు అన్నీ కలుపుతాడంట, అన్నీ కలిపి తింటాడు. మనమేమంటాడు, ఆయనకు ఏకత్వం ఉంది కాబట్టి అన్నీ కలిపి తింటాడు అని మనము మన తెలివితో అది నిర్ణయం చేసినాం. మనం కూడా అన్నీ కలిపి తింటే జ్ఞానం వస్తుంది. ఇంకా ఆయన ఇస్తారు తింటే కొత్త ఇస్తారు ఉన్నట్లు ఉంటుంది అన్నమాట. చాలామంది చూస్తాను ఈ మధ్య ఆశ్రమంలో, వాళ్ళు కూడా తిన్నాక క్లీన్ చేసి ఒక్క మెతుకుడు లేకుండా చేసేకి ప్రయత్నం చేస్తారు. అంటే రమణ మహర్షి అయిపోతామని. అంటే బాహ్యంగా మనకు తెలిసిన దానిలను అనుసరించేకి సిద్ధపడతాడమే కానీ లోపల ఆయన ఏమి అనేటువంటిది లోపల దిగడం మనకు కావాల్సింది.
ఫీలింగ్ ఉంటుంది కదా సార్, ఇవన్నీ చేస్తే మార్పు వస్తుందేమో అని. ఉమ్? ఇవన్నీ చేస్తే మార్పు వస్తుందేమో అని మనం చెప్తారు కదా సార్ మనసు. మార్పు వచ్చేదేమో కానీ రమణ మహర్షి కంటే నువ్వు గొప్పని అవుతావు. మెతుకులు పారేయండి. ఆయన మర్చిపోయిండొచ్చు, నువ్వు మర్చిపోలేదు కదా. ఇంకా రమణ మహర్షి కుక్కలను ప్రేమించినాడు, కోతులకు పెట్టినాడు, ఉడతలకు పెట్టినాడు. నేనేం తక్కువనే తీసుకుపోతా దండిగా. కుక్కలకు కోతులకు అన్నిటికీ పెడతా, ఉడతలకు అన్నిటికీ పెడతా. ఎందుకు అంటే రమణ మహర్షి చేసిన దాన్ని అనుకరిస్తున్నానే తప్ప నేను లోపల కాలిందే, లోపల ఉత్తది. కాబట్టి చాలామంది ఆ పని చేస్తూ ఉంటారు, తప్పని నేను చెప్పడంలే, కానీ అది మనసుతో ఫాలో అవుతూ ఉంటారు, హృదయంతో కాగలరు. అందులో నువ్వు చేసినావు బాగుంది. పశ్చాత్తాపం అంటూ నీకు కలిగిందంటే మాత్రం అది నువ్వు చేసిన దానికంటే కూడాను దుష్ఫలితమే నీకు దక్కుతుంది. పశ్చాత్తాపం అంటే నువ్వు ఒకరికి సహాయం చేసినావు, ఇది చెయ్యకుండా బాగుండనే ఊరికి అనవసరంగా నేను చేస్తేనే అనేటువంటి పశ్చాత్తాపం నీలో కలిగిందంటే మాత్రం నువ్వు చేసిన దానికంటే కూడాను ఎక్కువ దుష్ఫలితాన్ని నువ్వు పొందుతావు. ఆ పశ్చాత్తాపం అనేది కలగకూడదు. ఇచ్చినావు, అది పాపమో పుణ్యమో వాడు ఏం చేసినాడో అవన్నీ వద్దు, ఊరుకున్నాడు అంతే. నెక్స్ట్ ఆ పశ్చాత్తాపం దాని గురించినటువంటి అవగాహన ఆలోచనలు రానికూడదు, వెంటనే కట్ చేయాలి. అది మనసు లక్షణం, కాబట్టి కట్ చేయాలి. ఆడ లోపల నుంచి చూసేవాడు ఉండకుండా కళ్ళు తెరుస్తావో కళ్ళు మూసుకుంటావో అది సంబంధం లేదు. నీవు లోపల నిర్మలంగా ఉండాలి అంతే. నిర్మలంగా ఉంది అంటే సక్సెస్ అండి, ఇంకేం అక్కర్లే. నిర్మలంగా ఉన్నప్పుడు పైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు వచ్చినా కూడా ఆ ఆలోచనలతో నీ లోపలుండే నిర్మలత్వానికి భంగం కలగకపోతే అవి సచ్చిన దానితో సమానం. మనసు ఉన్నా కూడా సచ్చిందన్నమాట. అంటే నేను అనేటువంటిది దాంట్లో ఉండదు. ఆలోచనలతో వచ్చినా కూడాను దానితో నీకు భంగం కలగకుండా నిర్మలంగా ఉన్నావు అంటే నేను అనేటువంటిది అక్కడ పనిచేయలే, అహంకారం లేదు అని అర్థం. కనిపించదు. అప్పుడు నీకు నేనుతో సంబంధం ఉండదు. అది కంటిన్యూ అయ్యింది అంటే ఆ కంటిన్యూ అయ్యేంత వరకు కూడాను నేను అనేటువంటి శరీర భావన కానీ నేను అనేటువంటి అహంకారం కానీ నువ్వు ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా ఆ కర్తృత్వం కానీ అహంకారం కానీ శరీర భావన కానీ లేకుండా ఉంటుంది. అప్పుడే ఇది కంటిన్యూ అయ్యేది. అట్లా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రమణాశ్రమానికి పోయి గిరి ప్రదక్షిణ పోయించినాక 1 రోజా 2 రోజుల 3 రోజుల అది కంటిన్యూ ఉంటుంది. అది లోపల పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఉన్నా కూడాను సంబంధం లేకుండా ఉంటుంది. ఆ శక్తి ఈ నేను అణిచేస్తుంది, నేను పని చేయకుండా చేస్తుంది అహంకారాన్ని, కర్తృత్వాన్ని. అప్పుడు ఆలోచన దాని రాకపోతే అయిపోతూ ఉంటాయి. అది మంచి స్థితి మాది. ఇప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా నిర్మలంగా చేస్తున్నప్పుడు ఆలోచనలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఆ నిర్మలం అనేటువంటిది, శాంతి అనేటువంటిది కంటిన్యూగా ఉండాలంటే అది నిరంతర ధ్యానం. అందులో ప్రయత్న రహితమైనటువంటి ధ్యానం కాబట్టి దాన్ని సహజ ధ్యానం అన్నాడు రమణ మహర్షి. ప్రయత్నం లేకుండా జరుగుతుందా లేదా, కాబట్టి అది సహజ ధ్యానం.
కాబట్టి ఏందో జరుగుతుంది, ఎక్కడికి పోతాం అవన్నీ కానే కాదు. లోపల నిర్మలంగా ఉందంటే సక్సెస్ అంతే. ఇంకా మిగతా ఏం లేవు. నువ్వు ఏం చేస్తానే లోపల హాయిగా ఉండాలి. నిర్మలంగా ఉంటుంది. ఏదైనా కొన్ని డిస్ట్రాక్షన్స్ ఏదైనా అట్లా కలిగినప్పుడు తక్కువ పోతాయి అవి. మళ్ళీ ఇప్పుడు వచ్చినా అవి వెంటనే పోతాయి. ఎందుకంటే ఇది జన్మ పరంపరలుగా ఇదే పనిలో పడింది కదా. కాబట్టి అప్పుడప్పుడు దాని సిమ్టమ్స్ పనిచేస్తాయి. వీళ్ళందరూ అది కూడా తగలకూడదు. కరెక్టే. అవి కూడా పోవాలా అనేది నెక్స్ట్ స్టేజ్. ఇది ఇప్పుడు ఇంతవరకు ప్రయాణం సాగడం అనేటువంటిది కూడాను చాలా గొప్ప విశేషం ఉంది కదా. అది కూడా పోవాలనేది విశేషమే. కానీ ఇది ఉన్నందువల్ల అది పోతుంది. ఇదే లేకుండా పోతే అది ఎట్లా పోతుంది? మళ్ళీ ముందు ఇది వచ్చిందంటే అది ఉన్నా పోతుంది. అందులో అది నీలో పనిచేసేటప్పుడు నీలో తాపత్రయాలు కానీ, ఆశలు కానీ, కోరికలు కానీ, విపరీతమైనటువంటి లంపట్లు మనసుకు ఉన్నాయా? లేవు కదా. మరి నువ్వు బాగుపడినట్లే కదా. అందులో చూడమ్మా, ఎప్పుడే కానీ సాధన చేసేవాడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, నేను నిర్మలంగా ప్రశాంతంగా నాలో ఉంది అంటే నీకు గొప్ప ఫలితాన్ని పొందినట్లే లెక్క. అంతే. ఇంకా ఈ మనసు ఎట్లన్నా పోతాన్ని దాని గురించి మీరు మీ అర్హతను లెక్క పెట్టుకోవద్దండి. దాని పని అది చేసుకుంటుంది, చేసుకోండి. నిర్మలంగా ఉండానా లేదా? నాకు మనస్సు ఉంది, ఇది ఎక్కడెక్కడికో పోతూ ఉంది, ఇది ఏమేమో చేస్తూ ఉందో, అది ఏం చేసుకుంటే నీకేమి? నీవు నిర్మలంగా ఉన్నప్పుడు అది నీ స్వస్వరూపం, అది దైవత్వానికి సంబంధించింది. ఇది ముఖ్యం. దాని దావుకొద్ది అది పోతా ఉంది. ఎందుకంటే శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, దానిలో పని అవి చేసుకుంటా ఉన్నాయి. చేసుకోండిలే, నాకేం. ఇప్పుడు శరీరం మీద కర్తృత్వ భావన ఉంది అనుకో, శరీరమే నేను అనుకుంటాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఈ పంచేంద్రియాలకు శరీరము ఇది చేసేటువంటి వ్యవహారము నడకలు అవన్నీ కూడాను నావే అనుకుంటాడు కదా. నువ్వు నావే అనుకుంటున్నాడు. మన ఇంద్రియాలు ఏ పని చేసినా నేనే చేస్తాను, శరీరం ఏం చేసినా నేనే చేస్తాననే భావన ఉంది కదా. నీవు నిర్మలంగా ఉన్నప్పుడు ఆ భావం ఏమన్నా నీలో ఉందా? లేదు కదా. అప్పుడు శరీర భావన ఇంద్రియాలను జయించినట్లే, శరీర భావన లేనట్లే కదా. కాబట్టి సాగుతూ ఉంది అక్కడ సాధన, సవ్యంగా సాగుతూ ఉంది. కాబట్టి అవి నీకు ఆటంకం లేనప్పుడు సక్సెస్సే. అంతే. అవి ఉండాయే అంటే అపకారం లేనప్పుడు దానితో ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. అయితే అవి కూడా లేకుండా పోవాలంటే అది కూడా ఒక స్థాయి ఉంది, లేదని కాదు, నిదానంగా సాధ్యమవుతుంది. నేను బాగుపడుతున్నానా చెడిపోతున్నానా అనేది ఒకటే గుర్తు. నాకు లోపల హాయిగా నిర్మలంగా ఉందా లేదా? ఇంకా లోకమంతా కోడై కూసుకొని నీవు చెడిపోతాడవని నువ్వేం పట్టించుకోవద్దు. లోపల నీకు నిర్మలంగా హాయిగా ఉందంటే ఇంకా ఎవడేమన్నా అనుకొని నీకు సంబంధం లే, నువ్వు బాగుపడతాండవు. అది మాత్రం గ్యారెంటీ. మనసు ఎక్కడెక్కడికో పోయినప్పుడు ఏ వేదాంతాలు ఎంత పెద్ద వాదివైనా గొప్పవైనా నువ్వు జయించినా కూడాను నీవు ఓడిపోయిన కిందికే లెక్క. మనసుకు పని పెడతాండవాడ, నువ్వు ఓడిపోయినట్లే జీవితంలో. ఇంకా నువ్వు మాటల్లో నెగ్గొచ్చు, ఇతరులను మెప్పించవచ్చు, కానీ చెడిపోయినట్లే లెక్క. దేవుడు మెచ్చాలి. దేవుడు మెచ్చడం అంటే నీలో నిర్మలత్వం వస్తుంది. అది ఆత్మతృప్తి, సంతృప్తి కలగజేస్తుంది. అది వెల్తిని తీసేస్తుంది.
వెలితి అనేది మనసు సృష్టిస్తుంది. ప్రశాంతతను దైవశక్తి బూడుస్తుంది, దాన్ని వెలితిని బూడుస్తుంది. కాబట్టి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎవరికి ఏ వెలితి కొట్టదు. మనస్సు కొంచెం పని చేసినా కూడాను అది అసంతృప్తిని కలిగిస్తుంది, వెలితిని తీసుకొస్తుంది. ఇది తీసుకొస్తుంది కానీ దానికి వెలితి లేదు. కాబట్టి ఎక్కడున్నా మనం ప్రశాంతంగా ఉండేది నేర్చుకోవాలి. ఇంకా వానంత గొప్ప సాధకుడే లేడు. ఏ పని చేస్తానే ప్రశాంతంగా చేసుకో, అయిపోయింది. అంటే ప్రస్తుతానికి ప్రజెంట్ కాలాన్ని నువ్వు దైవత్వానికి అంకితం చేసినట్లు, దైవంలో లీనమైనట్లు. ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యం. ప్రస్తుతం జరుగుతూ ఉండేటువంటి వర్తమానమే కరెక్ట్, కానీ జరిగిపోయినది జరగబోయేది అబద్ధం కదా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు బాగుపడినావంటే, ఈ క్షణం బాగుపడినావంటే నువ్వు పోతావు. 7:20 నువ్వు బాగుపడినావు, అంతే. అది పోయింది. నేను 7:20 బాగుపడినాను అనే మాట రాకూడదు. ఎందుకంటే ప్రజెంట్లో నువ్వు ఉండాలి కదా. ప్రజెంట్లో అది లేదు కదా. కాబట్టి ప్రజెంట్లో నేను ప్రశాంతంగా హాయిగా ఉన్నానా లేదా, ఇదే పాస్ట్ అయిపోతుంది, ఇదే ఫ్యూచర్ అయిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతి క్షణము వాడు ప్రశాంతంగా, తృప్తిగా, హాయిగా జీవించాలి. అదే దైవత్వం. ప్రశాంతంగా ఉంటాం లోపల. ఇప్పుడు మనకు ఏదైనా వీక్నెస్ వస్తే అనేది అంటే లోపల ఏదో ఒకటి పట్టుకుంటాంది అని నేను అనుకుంటాను. వస్తుందమ్మా. అదే ఆ పట్టుకోండి అని అన్నప్పుడు మీరేమంటారు? ఆ పట్టుకోండి అనేది పోగొట్టుకోవాలంటారు. పోగొట్టుకోవాలంటే ఆ నిర్మలంగా ఉంటే అది తీసేస్తుంది అమ్మా. పోగొట్టుకోవడం అంటే నువ్వు మళ్ళీ ప్రయత్నం చేసినావంటే తీసేసుకోలేవు. ఏం చేయకూడదు. చేస్తే మళ్ళీ మన సైతాన్లే వస్తుంది. అది వీక్నెస్ అని తెలుస్తుంది. అంటే అక్కడ మనకు పట్టుకుంటే లోపల తెలుస్తుంది. ప్రశాంతంగా ఉండాలి, అంతే. అంతే. అదంతే. అది పట్టుకుండేది ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే అది ఓడిపోతుంది, లేకుంటే అది గెలుస్తుంది. దాని జోలికి పోయినామంటే అది గెలుస్తుంది. దాని జోలికి పోకపోతే ఇది చంపుతుంది దాన్ని. నిర్మలత్వం దాన్ని చంపుతుంది. అందుకోసం ఊరుకుండాలి. తెలిసినా అది నిన్నేం చేయలేదు కదా. చూడు కావాల్సింటే నువ్వు నిర్మలంగా ఉన్నప్పుడు పట్టుకుని అదేమన్నా నేను చేస్తాందే. మళ్ళీ పట్టుకున్నట్లు అనిపిస్తుంది కానీ పట్టుకోలేదు. ఎందుకంటే నీలో నిర్మలత్వం ఉంది కదా. ఈ శాంతి అనేటువంటి దైవత్వానికి వైబ్రేషన్స్ అన్నమాట. అవి దైవశక్తి అంటారు దాన్ని. కాబట్టి అది ఉన్నా కూడా దైవశక్తిని పట్టుకోలేదు. మనస్సు ఉంటే పట్టుకుంటుంది. కాబట్టి అది పోతుంది. పట్టు చిక్కదు దానికి, పట్టు చిక్కదు. అరే ఇది వచ్చిందే నాకు అడ్డం పడింది అంటే దానికి నువ్వు ఛాన్స్ ఇచ్చినట్లే ఊరుకోవాలి. ఇది ముఖ్యం మనకు. కాబట్టి ఏం చేయలేదు.